గణపతి సదన్, గంగా సదన్. మొత్తానికి శ్రీశైలం చేరుకున్నాము. అది సురేష్ హాయ్ చెప్తున్నాడు. సో మేము ఇక్కడ చేరుకున్న తర్వాత వచ్చేసి మీకు ఆల్రెడీ కొన్ని షార్ట్స్ పెట్టాను. ఇప్పుడు ఒక లాంగ్ వీడియో పెడుతున్నా, ఎందుకంటే ఇక్కడ ఎవరైనా ఇంతకుముందు వచ్చిన వాళ్ళు ఉంటారు, కాదనలేదు. కానీ ఎవరు రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అని చెప్పని వీడియో. వచ్చిన వాళ్ళు ఇక్కడ ఏమేమి ఎక్స్ప్లోర్ చేయాలో కామెంట్ చేయండి. షూర్ వి విల్ ఎక్స్ప్లోర్, అండ్ అట్ ది సేమ్ టైం ఆ ఎక్స్ప్లోర్ చేసినవన్నీ కూడాను నేను చెప్తాను. అయితే వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో టెంపుల్ ఉంటుందంట. సో మేము వచ్చేసి ఇక్కడ ఈ గణపతి సదన, గంగా సదన అన్నారు. ఇక్కడ వచ్చేసి మేము సి బ్లాక్లో రూమ్ దొరికింది మాకు. ఇది వచ్చేసి ఇక్కడ భలే తమాషాగా జింకలు అవన్నీ కూడా పెట్టారు, టాయ్స్. చాలా బాగుంది. యాక్చువల్గా ఇక్కడ ఒక ఫోటో దిగాలి అని చెప్పని నాకు ఉంది. సురేష్ తీవా, నాకు ఒక ఫోటో తీస్తున్నాడు. సో ఇట్లా ఇక్కడ జింకలు ఉన్నాయి. ఆ జింక ఏదో కెమెరాని విచిత్రంగా చూస్తున్నట్టుగా ఉంది ఆ ఫేస్ అయితే. అది చిన్న జింక. సో ఇదేమో గడ్డి మేస్తుందంట. మొత్తానికి టాయ్స్ పెట్టారు, చాలా బాగుంది. అసలు అయితే రూమ్ తీసుకొని అవసరం లేదు, ఇక్కడనే లాన్లోనే చల్లగా పడుకోవచ్చు అన్నట్టుగా ఉంది. కానీ ఏంటంటే రూమ్ తీసుకున్నందుకైనా రూమ్లోకి వెళ్ళి పడుకోవాలి కనుక రూమ్కి వెళ్తున్నాను. కార్ పార్కింగ్ అయినా ఇట్లాగే స్ట్రైట్గా వెళ్ళేసి లెఫ్ట్ తీసుకుంటే అక్కడ కార్ పార్కింగ్ పెట్టారు. సో ఇక్కడంతా ఏవో పెట్టారు చూడండి. ఏంది ఇది? శ్రీశైల దేవస్థానం మంగళ, బుధ, గురు, శుక్రవారము రోజులలో ఉభయ దేవాలయములు ఆలయ వేళలు. సో టైమింగ్స్ అండి, టైమింగ్స్ పెట్టారు. సో నౌ వీఆర్ గోయింగ్ టు రూమ్. అయితే రూమ్కి వెళ్ళే కంటే మొదలు మనకు ఏమేమి ఎక్స్ప్లోర్ చేయాలి అనేది ఒక ఫోటో పెట్టారు, అది కూడా చూపెడతాను నేను. కానీ అంత బాగుంది. కానీ ఇక్కడ వర్కర్స్ అండ్ వాళ్ళంతా పర్ఫెక్ట్గా లేరు. మాకు రూమ్ చూపెట్టడానికి రాలేదు, మేమే చూసుకోవాల్సి వచ్చింది. అది ఏమేమి ఎక్స్ప్లోర్ చేయాలి అనేటువంటిది ఒక వీడియో చూపెడుతున్నాను, చూడండి. ఏమేమి ఇచ్చారు. శివుడి గుడి, తర్వాత వచ్చేసి అమ్మవారి గుడి ఉంటుంది, ఇంకా వెంకటేశ్వర స్వామి దేవాలయం. వెంకటేశ్వర స్వామి ఏంటది? పంచదార శిఖరేశ్వర స్వామి దేవాలయం, శ్రీ ఇష్టకామేశ్వర ఇష్టకామేశ్వరి అమ్మవారి దేవాలయం, తర్వాత అక్క మహాదేవి గుహలు, తర్వాత వచ్చేసి బోటింగ్ ఏదో ఉంది, శ్రీశైలం డ్యాము, తర్వాత నల్లమల అభయారణ్యం. కానీ విషయం ఏంటంటే ప్రస్తుతానికి బోటింగ్ అనేటువంటిది ఉంటుందో ఉండదో తెలీదు, నదిలో రివర్ని బట్టి, అది వాటర్ని బట్టి. సో డ్రింకింగ్ వాటర్ ఉంది. రూమ్స్ మటుకు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎవరైనా వస్తే కనుక ఇక్కడ కంపల్సరీ రూమ్ తీసుకోవచ్చు. అండ్ వే టు రిసెప్షన్ అండి, ఇది వే టు రిసెప్షన్. ఇది రిసెప్షన్. ఇక్కడ రూమ్స్ తీసుకోవాలా, 2000 రూపాయలు ఒక గదికి, అండ్ 2000 డిపాజిట్ అనమాట. మళ్ళీ మనం రిసిప్ట్ చూపెట్టేస్తే 2000 వాపస్ ఇచ్చేస్తారు. చాలా బాగుంది. సో దిస్ ఈస్ ద లిఫ్ట్స్. వీ హ్యావ్ 2 లిఫ్ట్స్, 2 లిఫ్ట్స్ ఉన్నాయి. మనకి ఏ లిఫ్ట్ తొందరగా వస్తే ఆ లిఫ్ట్కి వెళ్ళిపోవచ్చు. సో ఎనీహో ఇది వస్తుంది.
యాక్చువల్గా ఓ చిన్న చిలిప్ పని చేసాము. ఏంటంటే టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం, కానీ అది ప్రింట్అవుట్ మర్చిపోయాం మేము ఊరు నుండి వచ్చేటప్పుడు. సో ఇక్కడ రిసెప్షన్లో అడిగాం ప్రింట్అవుట్ తీసినానా అని. ఏదో పేపర్ అరిగిపోతుంది అన్నట్టుగా ఆమె అక్కడ తీసియమని చెప్పని అనేసాడు. అందుకని నాకు నచ్చలేదు. యాక్చువల్గా వర్కర్స్ చాలా కొంచెం సరిగ్గా మాట్లాడట్లేదు, కానీ రూమ్స్ మటుకు బాగున్నాయి. వర్త్ ఇట్. యాక్చువల్గా ఒక 2000 రూపీస్ పెట్టడము ఆ రూమ్కి మనం పెట్టడంలో తప్పలేదు. మంచి ఏసీ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి వ్యూ చాలా బాగుంటుంది. బాల్కనీ, ఇది బాల్కనీ వచ్చేసి. అండ్ ఇక్కడ నుంచి మనకు గోపురం క్లియర్గా కనబడుతుంది. చూస్తున్నారు కదా, అదే గోపురము బాల్కనీలో. సో ఇది అండ్ మా రూమ్కి వెళ్తున్నాం ఇప్పుడు. బాల్కనీ నుండి లోపలికి వచ్చేసి. సో విచిత్రంగా ఇటు 350 పెట్టాడు, ఇటు 356 పెట్టాడు. తర్వాత వచ్చేసి ఇటేమో 351, ఇటు 355 అట్లా విచిత్రంగా పెట్టారు నెంబర్లు లైన్గా కాకుండాను. ఇక్కడేమో 350, ఏ పక్కకేమో 354. సో మాది 353. ఇక్కడ 349 ఉంది పక్కకి, మాది ఇటువైపు 353. వెళ్ళంగానే చీకటి ఉంటుంది, బికాస్ లైట్ ఆఫ్ చేసేసాం కనుక. ఇప్పుడు లైట్ వేసుకుంటున్నాను నేను. సో లైట్ వేసుకున్నాము. అద్దం, వాష్ బేసిన్ అండ్ టాయిలెట్స్ నీట్గానే ఉంది. నీట్ టాయిలెట్ అండ్ బాత్రూమ్ కూడా పెద్దదిగా ఉంది కనుక చాలా బాగా ఉంటుంది. ఎక్స్ట్రా బెడ్ ఒకటి అండ్ ఒక డబల్ బెడ్ ఇస్తున్నారు. సో కంఫర్టర్ ఉంది. దాంతోపాటు కంఫర్టర్ లేదు, యాక్చువల్గా ఒక రగ్ ఇచ్చాడు. డబల్ బెడ్ కనుక ఒక రగ్ ఇచ్చాడు. సో సరిపెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. 2 రగ్గులు ఇచ్చాడు అనుకోండి, ఒకటి డ్రైవర్కి ఇచ్చేసాను, సరిపెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనం సామాన్లు పెట్టుకోవడానికి ఒక అలమరా లాగా ఇచ్చాడు అనమాట. సో ఏమండి, ఇట్లా రూమ్ అయితే చాలా బాగుంది. అండ్ ఇట్నుంచి మనం ఈ కర్టన్ కనుక తెరిస్తే వ్యూ పొద్దున్నే వ్యూ అనమాట. ఇది పొద్దునే చూపెడతా ఆ వ్యూని ష్యూర్గా. ఓకేనా, ప్రస్తుతానికైతే ఇంతే వ్లాగ్. సో మీరందరూ కూడాను వీడియో చూస్తున్నారు, చాలా వ్యూస్ వస్తున్నాయి, చాలా హ్యాపీ ఆ విషయంలో. కానీ ఎంతమంది చూస్తున్నారో అంతమంది లైక్ చేయట్లేదు. అందరూ కూడాను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేటువంటివి నేను మీకు ప్రజెంట్ చేస్తాను. సో సైనింగ్ ఆఫ్ మీ కాంతారావు, లక్ష్మీకాంతారావు, కాంత్ టాక్స్.